Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటామన్న సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు, మందకృష్ణ ఎంతో కృషి చేశారన్న పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జ్ ఇండియా గ్రూప్. సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా సామాజిక న్యాయం కోసం తమ నిబద్ధతను నిరూపించుకుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా పూలే, ఎన్టీ రామారావు వంటి మహనీయులను స్మరించుకుంటూ ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకువెళ్తున్నామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను స్పష్టం చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీలకు వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఇరికి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్న మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చింది అంటే అందుకు ఇద్దరు వ్యక్తులు కారణమని, వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని వివరించారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు. పూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తరం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి. యూకే పార్లమెంట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం లభించింది. ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సహాయ మంత్రులు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ ఇండియా బృందం ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించింది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇంతకు ముందు ప్రముఖుల సమక్షంలో ఈ గౌరవం పొందడం పట్ల నా హృదయం
కృతజ్ఞతతో నిండిపోయిందన్నారు. బ్రిడ్జ్ ఇండియా బృందం అందించిన జీవితకాల సాఫల్య పురస్కారం తనను ఎంతగానో ఆనందపరిచిందన్నారు. ఈ గౌరవం తన పనిని మరింత ఉత్సాహంగా కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది అని, మీ అందరి అందమైన అభినందన సందేశాలకు ధన్యవాదాలంటూ చిరంజీవి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయలు కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేని కేబినెట్ ఆమోదించింది అని మంత్రి తెలిపారు. आगामी वर्ष के लिए भी अप्रैल टू मार्च FY 25-26 के लिए भी ये स्कीम अप्रूव हुई. 1,500 करोड़ रुपीस की ये स्कीम है एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजैक्शंस विच आर पर्सन टू मर्चेंट, जो स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. అవనిగడ్డలో డాక్టర్ కోట శ్రీహరి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలి అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య తరహాలో వైసీపీ ప్రభుత్వంలో 2020 నవంబర్ 27వ తేదీన అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోట శ్రీహరిరావును దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఆయన అప్పటి శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబుకు వ్యాపార భాగస్వామి కూడా అని తెలిపారు. డాక్టర్ శ్రీహరి ఇల్లు అటు ఎమ్మెల్యే ఇంటికి డిఎస్పీ ఇంటికి సమీపంలో ఉంటుందన్నారు. కారణాలేవో తెలియదు గాని వైసీపీ ప్రభుత్వం ఆ కేసును దర్యాప్తు చేసిన పరిస్థితి లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏ విధంగా జరిగిందో అదే విధంగా డాక్టర్ శ్రీహరి హత్య జరిగిందన్నారు. దారుణమైన హత్య జరిగిన తీరు చూసి అవనిగడ్డ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. ధన్యవాదాలు. మండలి బుద్ధప్రసాద్ గారు. ఈరోజు నేను ప్రస్తావించే సమస్య శాసనసభలో ప్రస్తావించవలసి రావటం నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే 2020వ సంవత్సరంలో 11 నెల 27వ తారీఖున మా అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోట శ్రీహరిరావు గారిని దారుణంగా హత్య చేశారు. ఆయన అప్పటి శాసనసభ్యుడి సింహాద్రి రమేష్ గారికి వ్యాపార భాగస్వామి కూడా. వారి ఇల్లు అటు ఎమ్మెల్యే గారి ఇంటికి డిఎస్పీ గారి ఇంటికి సమీపంలో ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసుని దర్యాప్తు చేసిన పరిస్థితి లేదు. కారణాలు ఏవో తెలియదు. కానీ అంతేకాకుండా వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఏ విధంగా జరిగిందో అదే పద్ధతిలో అక్కడ జరిగింది. ఆ దారుణమైన హత్య చూసిన తర్వాత అవనిగడ్డ ప్రజలందరూ కూడా భయభ్రాంతులలో అయ్యారు. ఎవరైనా రాత్రిపూట తలుపు తడితే తీయటానికి కూడా భయపడ్డ పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులు మీ అందరూ తెలుసు అధ్యక్ష. మీరు పోరాడారు. సునీత గారు వివేకానంద హత్య కేసులో పోరాడారు. అందరూ అలా పోరాడే పరిస్థితులు. అంచేత ఎన్నికలయ్యే వరకు కూడా వారి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన పరిస్థితులు. ఎన్నికలైన తర్వాత వారి కుమారుడు డాక్టర్ ప్రవీణ్ నన్ను కలిసి చెప్పడం జరిగింది. ఈ లోపల ఎన్నికల ప్రకటన జరగగానే పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డ ఎన్నికల ప్రచార సభకు వస్తే అక్కడందరూ బోర్డులో పెట్టుకుని ఈ హత్య కేసు మీద విచారణ చేయించాలని చెప్పి కేకలేయటం, పలకాల మీద రాసి చూపించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి వైఎస్ఆర్ కాలనీ చివరి రోడ్డులో మానే గాంధీ వరిపొలం పంపు షెడ్ వద్ద గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారం మేరకు 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి సుమారు 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ ముద్దాయిలను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడులలో నిడదవోలు పట్టణ ఎస్ఐ జిఎస్ఆర్కే పరమహంస మరియు సిబ్బంది పాల్గొన్నారు. వీరందరినీ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఉత్తర్వుల ప్రకారం మన ఈస్ట్ గోదావరి ఎస్పీ సార్ శ్రీ నరసింహ కిషోర్ గారి ఆదేశాల అనుసారంగా మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ దేవకుమార్ సార్ పర్యవేక్షణలో ఈ గంజాయికి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. నిరంతరంగా ఈ నిఘా పెడుతూ ఉన్నాము. దీనిలో భాగంగా మన నిడదవోలు ప్రాంతంలోని ఈ యువత కొంతమంది ఈ గంజాయికి అండ్ ఈ మద్యం ఈ చెడు వ్యసనాలకు బానిస తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం 5 గంటలకి
మన సమాచారం వచ్చింది. దాని ప్రకారం మన నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు నిడదవోలు అవుట్స్కట్స్ లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి పంట పొలాల్లో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో శ్రీ దాసరి పృథ్వీ వెంకట సాయి నితీష్ అనే కుర్రాడు, గడిచుకోట భానుప్రకాష్, షేక్ బషీర్, అక్కాబత్తుల బాలు, మద్దాల భానుప్రకాష్ అండ్ పడాల భాగ్యశివ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నిడదవోలు మరియు నిడదవోలు పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి తూచి వేయింగ్ మిషన్ లో, చిన్న వేయింగ్ మిషన్ లో, అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక 3 జిప్లాక్ ప్యాకెట్లు అండ్ ఆ గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్లాక్ కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలేరు దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కన్గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతంలోని ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్లి ఈ గంజాయి ఒక మూటలో కట్టుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సంకల్ప ఉపాధి కార్యక్రమంలో భాగంగా 15 రోజుల కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం అరకులోయలో నిర్వహించారు. శిక్షణ పొందిన 115 మందికి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, డిఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ అందజేశారు. డిఎస్డిఓ డాక్టర్ రోషిని, అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి, సబ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు పాల్గొన్న కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రోగ్రామ్ దాదాపు 19 రోజులు జరిగింది ఇక్కడ వైటీసీలో. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ప్రతి మహిళకు కూడా సర్టిఫికెట్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్స్ తో మీరు రేపు బ్యాంక్స్ తో లోన్ అప్లై చేసుకోవచ్చు. లోన్స్ తో పాటు మీకు సబ్సిడీస్ కూడా కొన్ని శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీనికి సంబంధించి మీరు చేసిన ట్రైనింగ్ మీరు ఈ ట్రైనింగ్ ని ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ యూజ్ చేసుకొని దీనికి సంబంధించి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన జిల్లా ఎస్పీ సార్ అయిన అమిత్ బర్దర్ సార్ గారు అరకు మండలంకి వచ్చి ఈ ప్రోగ్రామ్ క్లోజింగ్ సెరమనీకి ఇక్కడ వచ్చి మీరందరితో మాట్లాడి మీతో మీ ఎక్స్పీరియన్స్ ని సార్ ఒకసారి వినాలనుకుంటున్నారు. కాబట్టి సో మీకు తోచింది సార్ మీరు చెప్పారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తరఫున ముందు ఇంకా చాలా కండక్ట్ చేస్తాం. చాలా ప్లాన్ ఉంది. సో అందరూ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, సో మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పండి. అంటే వాళ్ళ మైండ్ లో ఉన్న ఈ 15 డేస్ లో మీరు ఏం నేర్చుకుంటారన్న మైండ్ లో వాళ్ళు ఉంది కదా, అది మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పి 15 డేస్ లో చాలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చేసిన ప్రొడక్ట్స్ ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయా? ఆ ఫోటోస్ చూపించండి. ఇప్పుడు మీ అందరికీ చాలా మంచి స్కిల్ వచ్చింది. దీని తర్వాత మీ ఎస్డిపిఓ గారు ఐడియా ఇచ్చిన ప్రతి షండీలో 3 టైలరింగ్ మషిన్స్ పెడితే వాళ్ళకి స్కిల్ ఫర్దర్గా రిఫైన్ అవుతున్నాయి, షార్ప్ అవుతున్నాయి. మీరు ఇంకా గట్టిగా చేయగలుగుతారు. కొత్త డిజైన్తో సహా మీరు ఆ రోజు వచ్చేసి ఫటాఫట్ అక్కడికి ఏమైనా మీరు స్టిచ్చింగ్ చేసి అక్కడికి మార్కెట్లో చూపించి ఈరోజు నేను ఇది చేసిన మీకు ఆడియన్స్ కూడా అక్కడికి ఉంటున్నాయి. ఆ డిస్ప్లే అవుతున్నాయి మీ వర్క్ అక్కడికి. సో నెక్స్ట్ మీ ఊరికి ఒక మంచి టైలర్ అయిపోతారు. సో కూరగాయలు రోజు ఓన్లీ కూరగాయలు మాత్రమే పర్చేస్ చేయకూడదు, కనీసం ఒక బట్టలు కూడా స్టిచ్ చేసి తీసుకెళ్ళాలి. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖపట్నం పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద మాజీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును తొలగించాలి అన్న కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను సాగనివ్వమని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ఆర్ ఆనవాళ్లను తుడిచేయాలి అని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి అట్లా అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపి
దాన్ని కాపాడి బిహెచ్ఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు. షిప్యార్డ్ ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఈ రోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం? ఈరోజు మీకు ఏ ఇబ్బంది వచ్చింది? మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు. మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాలు ఏర్పాటైతే జిల్లాలు ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో 13 జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ ఏఎన్ఎం సంఘ నాయకులు కార్యకర్తలు వారి డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని ఏపీఐఐసి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన బాటపట్టారు. ఆన్లైన్ అప్లికేషన్లు అదనపు పని ఒత్తిడిని తగ్గించి ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 3 నుండి PhDలో కలపాలి అని డిమాండ్ చేశారు. ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏఎన్ఎంల న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి ఏఐటియుసి మద్దతు తెలుపుతుంది అని అన్నారు. ప్రధానంగా సచివాలయాలు ఏర్పడినప్పుడు సెకండ్ ఏఎన్ఎం లా ఉన్న వారిని గత ప్రభుత్వం డిగ్రేడ్ చేస్తానడంతో మనస్ఫూర్తిగా ఒప్పుకొని తమ విధులు నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం ఏఎన్ఎంలపై 2 డిపార్ట్మెంట్ల పనిని అప్పగించి వారిపై అధిక పని భారాన్ని మోపడంతో మానసికంగా ఏఎన్ఎంలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. మరి ఈరోజు 2 డిపార్ట్మెంట్లు సవాలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, తర్వాత కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఏఐటీసీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా న్యాయమైన సమస్యలు పరిశీలించకపోతే రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆందోళనకు మీరే బాధ్యత ఊహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాలలో ఏఎన్ఎంలు మరి చాలామంది మరి మానసిక వేదనతో చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇలా న్యాయమైన కోరికలను తీర్చాలి అంటున్నారు. కాబట్టి దయచేసి సీఎం సార్ మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు, మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు నిందలు పడి మేము ఇట్లాగే ర్యాలీకి వస్తే మా ఉద్యోగాలు ఆగిపోయిన పరిస్థితిలో కూడా ఉన్నాం. కాబట్టి మాకు సచివాలయం వ్యవస్థ వద్దండి, మాకు పిహెచ్సి వ్యవస్థ మాత్రమే కావాలి. మేము పిహెచ్సి వ్యవస్థలో పనిచేస్తాము. సమాన పనికి సమాన వేతనం, ప్రతి గ్రేడ్ 3 అయినని గ్రేడ్ 2గా మార్చాలి. సచివాలయం వ్యవస్థ నుంచి మమ్మల్ని పూర్తిగా రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల పవర్, లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చేనేత కార్మికుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సూర్యశెట్టి జయకృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపింది అని కొనియాడారు. అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలతో ప్రజల్లోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేతన్నలకు సంబంధించి మరమ్మగ్గాలపై నేసేవారికి, ముఖ్యంగా నేతన్నలపై వారి యొక్క మమకారంతో 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఫ్రీగా ఇచ్చే విధంగా హామీలను ఇచ్చి ఉన్నారు. ఆ హామీలు నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం కూడా నేతలకు సంబంధించి ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న చేనేత కార్మికుల తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద వర్గాలు ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గాను గాజువాకలో ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. రంజాన్ పవిత్ర మాసంలో సామాజిక సేవ చేయాలి అనే దృక్పథంతో తొలి కార్యక్రమాన్ని గాజువాక నవాబ్ నగర్ లోని మదీనా మస్జిద్ లో ఏర్పాటు చేశారు. గాజువాక పరిధిలోని అన్ని యూత్ కమిటీలకు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షుడు మొహమ్మద్ సఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్,
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఏర్పాటైన సంస్థకు ఇమ్రాన్ 10,000 రూపాయల సాయాన్ని అందజేశారు. పేద ముస్లింలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తోచిన సాయం అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అజ్మద్ అలీ, తాజుద్దీన్, మహబూబ్ అలీ, మహమ్మద్ ఇక్బాల్, హరూన్, రషీద్, అమీన్, ఆషేన్, అబ్బాస్, అలీషా, గాజువాక పరిధిలోని యూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. మదీనా మస్జిద్లో జరగడం చాలా ఘనంగా సుందరంగా జరగడం మేము ఆనందంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఇఫ్తార్ విందులో ప్రతి మసీదు నుంచి యూత్ కమిటీలు, మసీద్ కమిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా చేస్తున్నాం. మరి అలాగే ఈ పవిత్ర మాసం రంజాన్, మరి ఖురాన్ 30 రోజులు ఆవిర్భవించి పూర్తయిన సందర్భంగా మరి మేము ఖురాన్ పఠనం చేసి 30 రోజులు పవిత్రంగా మరి ఉపవాస దీక్షలు చేస్తూ కఠినంగా ఉపవాస దీక్ష చేస్తూ మరి ఈరోజు 18వ రోజుకి చేరుకున్నాం. కాబట్టి మరి ఈరోజు మేము ఘనంగా ఇఫ్తారీని చేయడం జరిగింది. మరి అలాగే అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మన గురువు గారు చెప్పినట్టు పేదలకి, వితంతువులకి, అలాగా పేద వర్గాలు పేదలు ఏ మాదిరిగా అయినా సరే కింద స్థాయిలో అట్టడిగిన ఉండిపోయిన వారికి మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన ఒక నిజ మార్గంగా ఏంటంటే జకాత్, ఫిత్రా అనేది అన్ని ఏదైతే ఫర్జ్ అయితే ఉందో ఈ రంజాన్ మాసంలో పూర్తిగా చెల్లించి వాళ్ళందరికీ ఆదుకొని మాతో పాటు కూడా వాళ్ళు కూడా ఒక ఈ రంజాన్ వేడుకలు ఘనంగా అందరూ కూడా సమానంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ అందరికీ కూడా మరి పేదలకి కానీ వృద్ధులు కానీ అందరికీ కూడా మరి వెల్ఫేర్ ద్వారా చేయూతనిచ్చి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదగంటియాడ తహసీల్దార్ కార్యాలయంలో పేదల నుండి సేకరించిన దరఖాస్తులను తహసీల్దార్కు అందజేశారు. అనంతరం సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే 9 నెలలు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం పైడి రాజు, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, పి చంద్రశేఖర్, ఏ విమల, నాయకులు కె అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకటన చేశారు. శాసనసభలో ప్రకటించక ముందు శ్రీకాకుళంలో ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి 4 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఇదేమి కొత్తది కాదు, మనకు అర్హత లేదన్నది కాదు. ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి, మీకు ఉచితాలు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ సోమరులుగా తయారవుతున్నారని చెప్పని బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనకేమి మన ఒక్కరికి ఉచితంగా ఇవ్వట్లా. మీరు గమనించండి, ఇప్పుడు గంగవరం పోర్టు అదానీ పోర్టు అయిపోయింది. ఆ పోర్టుకి ముందు గంగవరం పోర్టు పేరుతోని రాజుగారు అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామనంటే ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎంత తక్కువకి ఇచ్చారు? నిజంగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటామన్న సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు, మందకృష్ణ ఎంతో కృషి చేశారన్న పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ. యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జ్ ఇండియా గ్రూప్. సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్. వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.